హాయ్ ఫ్రెండ్స్, మనకి 160 గజాల్లో అయితే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే ఇవాళ మనకి అమ్మకానికి వచ్చింది. మనకి ఈ బిల్డింగ్ అయితే మనకి బడ్జెట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉన్నాయి, డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోని కస్టమర్స్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో బిల్డింగ్ తీసుకున్న వాళ్ళకి ఈ బిల్డింగ్ అయితే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు కూడా ఒక అవగాహన అంటూ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ హాల్ ఫ్రెండ్స్. మనకి ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టేకు గుమ్మం ప్లస్ డోర్. ఇది పైన పిఓపి సీలింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. కింద కూడా అంతా కూడా 2x2 డబల్ లేయర్ టైల్స్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే రావడం జరిగింది. అదంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదేమో టీవీ యూనిట్, పక్కనేమో చిన్న పార్టీషన్ టైప్ అయితే చేశారనమాట. ఇక్కడ కూడా వాళ్ళకి చిన్న డిజైన్ కూడా తీసుకున్నారు, ఐడాల్స్ లాంటివి పెట్టుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్కి కూడా చిన్న డిజైన్ అయితే చేయించడం జరిగింది పెయింట్స్ తోటి. పక్కన కూడా చిన్న చిన్నవి ప్లేట్స్ లాంటివి పెట్టారు. ఈ నార్త్ సైడ్ కూడా ఒక విండో రావడం జరిగింది, పక్కన డోర్ కూడా వచ్చింది. ఆ పక్కన కూడా దేవుడి గది అయితే రావడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి కిచెన్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్, మొత్తం కూడా యూ షేప్ అయితే రావడం జరిగింది గ్రానైట్తో. మొత్తం కూడా సిమెంట్ బల్లలతో కూడా చూడండి స్టోరేజ్ అయితే ఇచ్చారు. దీనికి కబోర్డ్ వర్క్ జరగలేదు ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్కి కబోర్డ్ వర్క్ జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగానే అయితే సేల్కి పెట్టారనమాట. కబోర్డ్ వర్క్ ఎక్కడా కూడా చేయించలేదు. ఇది మనకి కనబడేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది పైన పిఓపి సీలింగ్ అయితే ఈ విధంగా వచ్చింది డిజైన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది కూడా సిమెంట్ బల్లలు, బీరు అటు పెట్టుకోవచ్చు. ర్యాక్స్ కూడా బాగానే వచ్చినాయి. ఇది సైజు కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ బెడ్రూమ్ సైజు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కన వాష్ బేసిన్ కూడా ఉంది బాత్రూంలోనే. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. దీనికి నుంచి కొద్దిగా ఇలా ముందుకెళ్ళి అయితే పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి వెంటిలేషన్ కూడా చూడండి బాగానే ఉంది. పైన ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. లైట్ కలర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా వరండాలో కూడా కింద పార్కింగ్ టైల్స్ అయితే తీసుకున్నారు. బయట కూడా ఒక వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. ఇది మనకి టాప్లోకి వెళ్తాకి స్టెప్స్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.